ఆ అంశంతో పాటు చాలా క్వశ్చన్స్ కూడా రేస్ చేశారు. ముఖ్యంగా అసలు ఈ తెలంగాణ జాతిపిత, ఎందుకంటే మీరు ఉద్యమం నుంచి ఉన్నారు, ఉద్యమంలో విస్తృతమైనటువంటి పోరాటం మీద ఉంది, మీరు ఉద్యమ నాయకులు కాబట్టి మీరు చెప్పాలి ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా తెలంగాణ జాతిపిత చెప్పుకుంటారు అని క్వశ్చన్. ఇప్పుడు ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని ఒక సామెత ఉన్నది. ఎవరి ఆనందాన్ని మనం అడ్డుపడాల్సిన అక్కర్లేదు. ఈ తెలంగాణ జాతిపిత అనేటువంటి పదం ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అదేమన్నా రూల్ అండ్ రెగ్యులేషన్ ఏం కాదు కదా, ఆర్డర్ అండ్ పాలసీ ఏం కదా. అది ఏ ప్రభుత్వం ప్రకటించలే, ప్రజా నాయకులు ప్రకటించలే. ఇప్పుడు చెల్లెలు చెప్పింది, గోఖలే గారు అట్లాంటి పెద్ద నాయకులు ఎవరైనా చెప్పలే, ఎవరు చెప్పలే. ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఒక అనుభవం ఉన్నది సార్. డ్యూరింగ్ ద మూమెంట్ నేను జయశంకర్ గారు, కోదండరామ్ గారు కలిసి తిరిగేది. మేము అది జయశంకర్ సార్ నేను ఆండూరు వెళ్ళాము. దాని తర్వాత తాండూరు నుంచి సారు కోదండరామ్ గారు కూడా. సో జయశంకర్ సారు మీటింగ్ తర్వాత వెళ్ళిపోయినారు కారులో. సో మేము ఉండిపోయినాం, నేను కోదండరామ్ గారు ఉండిపోయినాం. మాతో పాటు ఇంకో కొంతమంది మిత్రులు ఉన్నారు, ఉద్యమ మిత్రులు ఉన్నాయి. సో మేము చాలా లేట్ అయిపోయింది. మేము వస్తున్నామని ఎదురు చూస్తే తరూర్ అనుకుంటా ఊరి పేరు, మధ్యలో ఆడ వెయిట్ చేస్తున్నాం. అంటే మేము వెయిట్ చేసి రాత్రి 1:30కి వి రీచ్డ్ తరూర్ సార్. సో ఎట్ దట్ టైమ్ ఆల్సో టోటల్ ఊరంతా ఉన్నది సార్. ఆ సందర్భంగా నేను చెప్పిన సార్ కోదండరామ్ గారికి, సార్ మనం తెలంగాణ అంటే మీరు కానీ నేను కానీ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ కోసం ఇట్లా రాత్రులు ఎదురు చూసినట్టుగా మేము చూసినాం సార్. ఇలా మీకోసం కూడా చూస్తున్నారు సార్ అనేది నేను చెప్పాను. అంటే ఆ సందర్భాన్ని బట్టి మనం పోల్చుకుంటాం. సో అట్లాగే కేసీఆర్ గారి యొక్క తెలంగాణ ఉద్యమ కాంట్రిబ్యూషన్ నోబడీ కెన్ క్వశ్చన్ అండి. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ గానే చెప్తున్నా, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరం కూడా కేసీఆర్ గారి యొక్క ఉద్యమ యొక్క కాంట్రిబ్యూషన్ ను మేము కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ నుంచి నా దాకా ఎవరం క్వశ్చన్ చేయం ఖచ్చితంగా. బట్ రాజకీయమైనటువంటి విభేదం ఏదైతుందో, అంటే స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇందాక మీరు చెప్పారు కదా, పావని గారు సమర్థించుకుంటున్నారు. కొంతమందిని మేము చేర్చుకున్నాం వాళ్ళందరూ. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, అమ్మా పావని, తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ గారిని పట్టుకొని ఎన్నెన్ని మాటలు అన్నాడో, ఎంత నీచంగా మాట్లాడిండో మనం చూసినాం ఆ యుద్ధంలో. అప్పుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ అని ఒక అబ్బాయి ఉండే పాపం, అతను సుచిత్ర సెంటర్ లో ఇస్తా, నేను మీకు అవకాశం ఇస్తా, మాట్లాడదాం ప్లీజ్. ముగ్గురే కదా ఉన్నది. నేను క్వశ్చన్ చేస్తలేను నిన్ను, మీరు చిన్నవాళ్ళు కూడా, ఏజ్ లో చిన్నవాళ్ళు కాబట్టి నేను మీకు మీ అవగాహన ప్రకారం మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క దాడిలా ఆల్మోస్ట్ కట్టెల శ్రీనివాస్ యాదవ్ చనిపోతాడా అనిపించింది సుచిత్ర దగ్గర జరిగిన దాడి. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు ఇలా మాత్రమే ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మమ్మల్ని, మేము తెలంగాణ కోసం వెళ్తే మమ్మల్ని కూచిమంచి దాటనీయలేదు, లోపలికి రానియలేదు. అక్కడ కూడా మా మీద దాడి జరిగింది. ఇట్లా తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే అడ్డు నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ కారణాలు ఏమైనా చెప్పినా కూడా నైతికత కాదు. ఆ రోజు ఉద్యమ యాంకర్ గారు అన్నట్టుగా ఉద్యమంలో నీకు వెన్నుదన్ను నిలబడ్డ వాళ్ళందరినీ కూడా కోదండరాం దగ్గర నుంచి మెదుకొని చిన్నవాళ్ళు, నాలాంటి చిన్న వాళ్ళ దగ్గర అందరినీ కూడా మీరు ఇగ్నోర్ చేసి ఉద్యమ ద్రోహులను ఎంబడి తీసుకోవడం వల్ల కేసీఆర్ తన యొక్క అస్తిత్వాన్ని, తన యొక్క గొప్పతనాన్ని తనే చంపేసుకున్నాడు. ఆయన ఇలా బదనాం కావడానికి కారణం ఎవ్వరు కాదు, స్వయంకృతాపరార్థం. ఆయన చేసినటువంటి సీఎం అయిన తర్వాత ఆయన చేసినటువంటి తప్పుల కారణంగా, తప్పు నిర్ణయాల కారణంగా, ప్రజల పట్ల ఆయన చూపిన వివక్ష కారణంగా, ఉద్యమకారుల పట్ల ఆయన చూపిన వివక్ష కారణంగా, ఆ తర్వాత నేను మిగతా వాళ్ళ లాంటి పదాలు ఉపయోగించలేను కానీ ఈ ఉద్యమ ద్రోహులు అయితే ఉద్యమానికి వ్యతిరేకులు అయినటువంటి వాళ్ళందరినీ అక్కున చేర్చుకొని వాళ్ళని అందరం ఎక్కించుడు, అక్కున చేర్చుకుంటే పర్వాలే, అందరం ఎక్కించిన వాళ్ళే. ఎవరండి రాజేశ్వర్ రెడ్డి? is a dead against CPM product and is judge against the Telangana movement. The Sakal Janla Samelo, I am the person who tried to convince him. ఆ రోజు రమేష్ ఉండే, ఇది వాళ్ళ
ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఆ రమేష్ అరోరా రమేష్ కొద్దిగా ముందుకు వచ్చినాడు కానీ రాజేశ్వర రెడ్డి ముందుకు రాలేదు ఆ రోజు మనకు సహకరించడానికి ఏది సకల జిల్లా సమ్మెలో. సో అట్లాంటి వాళ్ళను ఎక్కడ అందరం ఎక్కిచ్చినాడు, ఎక్కడ పోయాడు. శ్రీహరి గారిని ఇవాళ శ్రీహరి గారు తిట్టున్నారు. ఎవరండి శ్రీహరి? శ్రీహరి ఎంత వ్యతిరేకించిండు తెలంగాణ ఉద్యమానికి. శ్రీహరి గారిని మా పార్టీలో వాళ్ళు ఉండొచ్చు అన్నమ్మా, కానీ వీళ్ళందరినీ కూడా ముందు తెలంగాణ ట్రాక్ ఎప్పించి తెలంగాణను ఆయన దోచుకుంటూ ఆయనతో పాటు వీళ్ళందరూ దోచుకునేటట్టు చేసినటువంటి వ్యక్తి ఆయనే. తెలంగాణ సాధకుడు ఆయనే. తెలంగాణకు పెద్ద లాస్, పెద్ద ద్రోహం చేసింది కూడా కేసీఆర్ గారు. తెలంగాణ సాధన విషయంలో నాకు అన్న చెప్పినాడు, బీజేపీ చెప్పినాడు, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. సుష్మా స్వరాజ్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ మనం ఎవరన్నా ఇమాజిన్ చేయాలా? అంత అంటే మొత్తం పార్టీ అంత వ్యతిరేకం ఉంటే సుష్మా స్వరాజ్ సీ ద ఓన్లీ వన్. మీరు సోనియా గాంధీకి నేను పెద్దమ్మ అంటే నన్ను చిన్నమ్మనన్నానండి అన్నది. బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ యాజ్ ఏ అపోజిషన్ లీడర్ ఇస్ చిన్న విషయం కాదు. సుష్మా స్వరాజ్ గారు లేకపోతే తెలంగాణ లేదు, కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదంటున్నాం, సోనియా గాంధీ గారు లేక అంటే సమిష్టి యొక్క కృషి కారణంగా ఇలా వచ్చింది. ఎవరిని మనం తక్కువ చేయొద్దు, కేసీఆర్ గారిని కూడా తక్కువ చేయదు. రాజకీయ విమర్శ వేరు, తెలంగాణ ఉద్యమ పార్టీ వేరు. తెలంగాణ ఉద్యమ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో చాలా గౌరవం కేసీఆర్ గారికి కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, ఇంకా మిగతా ప్రజా సంఘాలు అన్నిటికి కూడా దక్కుతుంది. కోదండరాం లాంటి వాళ్ళు కావచ్చు, స్వామి గౌడన్న లాంటి వాళ్ళు కావచ్చు. ఉద్యోగాలను పలాంగన పెట్టినాం మా పవాని, మేము మమ్మల్ని డిస్మిస్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ డిస్మిస్ చేసిన రోజు ఊంకరించింది ఎవరు? కేసీఆర్ గారే. ఖబర్దార్ మా ఉద్యోగస్తులను ముట్టుకుంటే అని అంటే ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఆగిపోయినాడు. సో ఇవాళ మనం సెగ్రిగేట్ చేయలేని పరిస్థితి ఏమైందంటే ఉద్యమానికి వ్యతిరేకులు అందరూ వచ్చి ఇటు కాంగ్రెస్ ను, అటు బీజేపీని, ఇటు టిఆర్ఎస్ ను అన్నిట్లలో వాళ్ళదే డామినేషన్ అయిపోయింది. దురదృష్టం ఏంటంటే కొట్లాడిన వాళ్ళందరం పక్కన ఉన్నాము, వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఇలా పదవులలో ఉన్నారు. అది ఏ పార్టీకి ఎగ్జామ్షన్ లేదమ్మా, ఏ పార్టీకి ఎగ్జామ్షన్ లేదు. కాబట్టి ఒకవేళ అంటే కేసీఆర్ గారిని జాతిపిత అంటారా అనరా ఇంకోటి నేను నా వ్యక్తిగతంగా నేనేమనంటే జాతిపిత అని గాంధీజీ గారిని ఒక ఐకాన్ గా పెట్టుకున్నాను నేను. ఇక కాబట్టి ఎంతమందినో జాతిపితలను మనం పెట్టుకోలేము. వారి విషయంలో కూడా ఇంకా కాంట్రవర్సీ ఉన్నప్పటికీ బట్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ టుడే ద గాంధీజీ ద ఐకాన్ ఆఫ్ ది ఇండియన్ జనరేషన్స్. ఆయన ఒక జాతిపిత. ఇక ప్రతి తెలంగాణకు జాతిపిత లేకపోతే కర్ణాటక జాతిపిత అని అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. సరే, వాళ్ళ ఉత్సాహం కొద్ది వాళ్ళు పిలుచుకున్నా కూడా ఎవరిని నొప్పించాల్సిన అక్కర్లేదు సార్. ఎవరు ఉత్సాహం వాళ్ళది, వాళ్ళు ఏం పిలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు. మేమేం ఆయన ఇట్లా పిలవద్దు అట్లా పిలవాలని అని అంటలేము. వాళ్ళు కూడా కొద్దిగా ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే మిగతా మిత్రులు కూడా కావచ్చు, కొద్దిగా అద్దులు దాటి మాటలు ఆయన ప్రతిదానికి మరి ఆయన పెద్దాన్ని ఎందుకు లాగుతున్నారు? ఆయన పోయి ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు కదా ఫామ్ హౌస్ లో, రెస్ట్ తీసుకొనియండి పాపం. ఆయనని ఎందుకు ప్రతిదానికి ఆయన లాగేసి ఆయన పేరు చెప్పుకొని మీకేమైనా దమ్ముంటే మీరు కొట్లాడండి, ప్రజా సమస్యలు కొట్లాడండి, అది చేయండి. కానీ అనవసరంగా ఈ వాళ్ళని తీసుకొచ్చి జాతి పిత్తలని ఇంకో అంటే ఇది ప్రజలకు ఏ రకంగా ప్రజలకు గాని ప్రజా సమస్యలకు గాని రాష్ట్ర అభివృద్ధికి గాని సంక్షేమానికి గాని ఏ విధానికి ఉపయోగపడనటువంటి చర్చ సార్ ఇది. రైట్. రామరెడ్డి గారు మరో ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా ఈరోజు కడియం శ్రీహరి గారు మాట్లాడినటువంటి అంశం, తెలంగాణ సెంటిమెంట్ కి సంబంధించి ఎన్నాళ్ళి సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయింది, ఇప్పటికీ కూడా సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరి మీదైనా కేసులు నమోదైతే రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు హడావిడి చేస్తున్నారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద ఏం చెప్తారు రామరెడ్డి గారు? కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కాదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు ఒక్క పాయింట్ అయితే యాడ్ చేస్తారంట. తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటది. ఎవరికి అధికారం లేదు. తెలంగాణ సెంటిమెంట్ ఎవరు ఎన్కాజ్ చేసుకుంటున్నారు? తెలంగాణ అనేటువంటి భావన, ఆ భావనను తెలంగాణ యొక్క స్వాభిమానం, అది తెలంగాణ సెంటిమెంట్ కాదు. అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవ్వరు చంపలేరు, ఏ పార్టీ చంపలేదు, ఏ వ్యక్తి చంపలేడు, ఏ వ్యక్తి క్వశ్చన్ కూడా చేయొద్దు. అది శ్రీహరి గారు కావచ్చు, నేను కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి సాబు కావచ్చు, ఎవరు కావచ్చు. తెలంగాణ ఇస్ తెలంగాణ. అభిమానం ఉండొద్దంటారు ఏందండి?
కానీ బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటుంది అనేది ఆయన అభ్యంతరం. బీఆర్ఎస్ ఏ రకంగా ఓన్ చేసుకుంటుంది అనేది ఆయన అభ్యంతరం. ఓకే, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తే ఒకసారి రామరెడ్డి గారి వెర్షన్ విందాం. రామరెడ్డి గారు కంటిన్యూ. ఒకటండి, తెలంగాణ అనేది టిఆర్ఎస్ అనేది పొలిటికల్ ఉద్యమం అప్పుడు ఉంది. ఉద్యమం తర్వాత ఆయనే చెప్పింది ఒక రాజకీయ పార్టీ, ఇందులో అందరూ ఉంటారు, అన్ని అయిపోతాయి. ఇప్పుడు సెంటిమెంట్ గురించి వాళ్ళు పార్టీ ఓన్ చేసుకుంటానికి వీల్లేదు, అయిపోయింది, ఇది గతించిపోయింది. ఆ రోజు ఉద్యమాల్లో ముందరున్నాడు, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తేనే వచ్చింది. ఈడ ఎవరు సపోర్ట్ చేయని వాళ్ళందరూ ఇవాళ అధికారంలో వెంకటస్వామి గారు చెప్పింది 100% కరెక్ట్. మనం ఒకటే అడుగుతున్నాం, తెలంగాణలో ఏది జరిగినా ఇప్పుడు రాజకీయ పార్టీగానే చేయాలి, కానీ తెలంగాణకి ఏదో అంటగడుతున్నాం. అది అంటగట్టడం తప్పు. వాళ్ళు ఉన్నప్పుడు, అధికారం వాళ్ళు ఉన్నప్పుడు, తెలంగాణ వాళ్ళు కోదండరామ్ గారు ఇల్లు వాళ్ళకి వచ్చినప్పుడు తెలంగాణ అన్యాయం చేసినట్టు అయిందా కాదా? అది ఆ రోజు ఈ ఇళ్లను అరెస్ట్ చేస్తే ఏదైతే జరుగుతుందో జేఏసీ చైర్మన్ ఉంటే కేసీఆర్ పెట్టిరా ఎవరు పెట్టిరా, ఆయన ఇల్లు తలుపులు వాళ్ళు కొట్టిన రోజు బాధపడొద్దా మీరు? తెలంగాణ వాదులు అంటారు టీఆర్ఎస్ ఆ తప్పులు చేయలేదా? అన్ని ఏదైతే ఉందో కేసీఆర్ గారు అధికారంలో వచ్చినాక అంతకుముందు చెప్పారు, మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేస్తుంది. ఏందండి, ఉద్యమంకి వెళ్ళి వచ్చిన పార్టీ ధర్నా చౌక్ ఎత్తేస్తుందా? అంటే ఇప్పుడు ఇంతకుముందు భవానీ గౌడ్ గారు అన్నారు, కేసీఆర్ సోనియా గాంధీని అన్నారు, వాళ్ళని మంచిగా లేరండి, మిమ్మల్ని